హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ మినీ వెల్నెస్ ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ సిరీస్ ఎపిసోడ్ 2. ఈరోజు సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ చేసుకుందామా? అదే క్రిస్పీ కార్న్. ఈ రైనీ సీజన్ వచ్చిందంటే చాలు మనకి ఎన్నో స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలా అని అన్హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకునే దానికన్నా ఇలా హెల్దీ ఆప్షన్స్ని సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకోవటం బెటర్ కదా. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్లో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. బాయిల్ చేసుకున్న కార్న్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము. అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొంచెం మిరియాల పొడి వేసుకొని అన్ని స్పైసెస్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టీ స్పూన్ జొన్నపిండి వేయండి. జొన్నపిండి ప్లేస్లో మీరు మైదా లేదా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను జొన్నపిండి హెల్దియర్ ఆప్షన్ కదా అని చెప్పి అది వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. టైమర్ వచ్చేసి 12 మినిట్స్ అండ్ 200 degrees టెంపరేచర్ సెట్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ ద టైమర్ కంప్లీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని టైమర్ని స్టార్ట్ చేయండి. వన్స్ టైమర్ కంప్లీట్ అయ్యాక మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఒక 2 to 3 మినిట్స్ ఎక్కువసేపు పెట్టుకోండి. నాకు ఈ మాత్రం క్రిస్పీగా సరిపోతుంది, సో నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ఇంకా లెమన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అంతే, ఇంకా మన వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ. ఈ చల్లటి వెదర్కి వేడి వేడి క్రిస్పీ కార్న్ విత్ ప్లెజెంట్ మ్యూజిక్ ఉంటే బెస్ట్ కాంబినేషన్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా రెసిపీస్ కోసం డూ ఫాలో మామ్ మినీ వెల్నెస్.